నేను చూడండి, నాకు ఆరోపణలు అన్నది నేను డి నుంచి నాకు అది వస్తానే ఉన్నాయి. ఏం చేయాలి దాని గురించి? అంటే కేవలం జనసేనని డౌన్ చేయాలి అని ఇటువంటి ఆరోపణలు మిమ్మల్ని దింపుతున్నారని భావించవచ్చా? సార్, జనసేనని డౌన్ చేయటం అనేది అసలు అది ఎవరి వల్ల కాదు. గుర్తుపెట్టుకోండి, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఓకే ఎన్ని రోజులు ఉంటారో కళ్యాణ్ గారు ఆయన పెద్ద భవిష్యత్తు ఉంటది. అండ్ అలాగే పెద్ద ఆయుష్ ఉండాలి. దాని తర్వాత ఆ జెండా నెక్స్ట్ పట్టుకునేది రామ్ చరణ్ గారు. ఓకే, జనసేన జెండా. ఓకే, జనసేనలో ఒక కీలక నేతగా ఎదిగారు నెల్లూరు నుంచి, అది కూడా మా అందరికి ఒక గర్వకారణం. అటువంటి మీ మీద ఇటువంటి ఆరోపణలు రావడం నిజంగా చూడండి, వాళ్ళకి ఇంకేం ఓటమి భయం పట్టుకుంది అందరికి. ఓకే, సో ఇంకా ఏం చేయాలో తెలియలా. ఓకే, పోనీ నా మీద ఓకే సరే, శ్రీకాంత్ గారి మీద కూడా పాపం పెట్టి చేస్తున్నారు. అవును, ఇప్పుడు నాది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలండి, ఆమె ముస్లిం. నేను మందు అనేది కానీ ఇది అనేది నేను తాగను. ఓకే, ప్రాపర్ ముస్లిం అనే అతను ఎప్పుడు ఆల్కహాల్ ముట్టుకోడు. నిజం. ఓకే, సో నా లైఫ్ లో నేను మందు తాగలేదు, ఎప్పుడు తాగను. నా గొంతు మీద కత్తి పెట్టినా కూడా నేను చేస్తాను కానీ మందు అనేది నేను తాగను, అంటే ఆల్కహాల్ అనేది నేను తీసుకోను. అవును, మతం మీద మంచి విశ్వాసం ఉండే వ్యక్తిగా తెలుసు మా అందరికీ కూడా. యాజ్ ఎ ముస్లిం గా నేను తాగను. ఇంకా ఇండియన్ గా అంటారా, మనకు ఒక కల్చర్ ఉంది, ఇండియన్ కల్చర్. ఓకే, సో మన ఇండియన్ కల్చర్ లో ఇలాంటి రేవ్ పార్టీలు ఇలాంటివన్నీ ఏమి ఉండవు. ఓకే, రేపు జూన్ 4 తర్వాత నిజమైన పార్టీ అనేది ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో రేపు అందరు ఇళ్లలో జరుపుకుంటారు. అది పార్టీ. ప్రతి కుటుంబంలో ఒకే కూటమి గెలుస్తుంది, మనం పార్టీ చేసుకుంటున్నాం అంతే. నిజంగా మా అందరికి బాధాకరం. ఒక ముస్లిం అయి ఉండి మీరందరూను ఎక్కువగా నమాజ్ అని ఇట్లా తిరుగుతూ ఉంటారు, తెలుసు మా అందరికి. దానాలు చేస్తూ ఉంటారు, గుప్త దానాలు ఎన్నో చేశారు మీరు నెల్లూరులో కూడా. మీ మీద ఇలాంటి ఆరోపణలు రావడం నిజంగా బాధాకరం అనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటారు, ఒక చిన్న పాత సామెతే కానీ చెప్తాను. పళ్ళున్న చెట్లకి రాళ్ళు దెబ్బలు అంటారు కదా, అంతే. సో మనకు వాళ్ళకి అంటే చెప్పాను కదా, ఒక ఏమి దొరకనప్పుడు, ఏమి ఏలెత్తి చూపించడానికి లేనప్పుడు ఏం చేస్తారని అంటే ఇలాంటి మతి లేని పనులు, పిచ్చి పనులు అన్ని చేస్తుంటారు. జానీ మాస్టర్, ఇప్పుడు చెప్పండి జానీ మాస్టర్. పల్లెపల్లి చెప్పండి. అదే మొత్తంగా తీసుకుంటే ఏపీలో మనకి ఎన్ని సీట్లు రావచ్చు అని భావిస్తున్నారు కూటమికి అంతా? సార్, నేను ఇప్పుడు ఇవన్నీ మాట్లాడాను సార్ లైవ్ లో. ఏమంటారు, నేను ఒక ఇంటర్వ్యూ పెట్టి వాయిస్ లాగా పెడితే తెలియదు అనమాట, ఫేస్ లో ఎమోషన్స్, ఆ సంతోషం ఏం తెలియదు. సో డెఫినెట్లీ ఈ పర్టికులర్ వార్తనైతే మీరు ఖండిస్తున్నారు. అది లేదు కదా, నేనేం సార్, మీరే చెప్తారు కదా సార్. నేను అసలు అలాంటి పార్టీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఏమంటారు, మన పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ క్యాంపెయిన్ లోనే ఉన్నా. సో పాపం వాళ్ళకి టైం తీసుకొని బయటికి తీసుకుని వెళ్ళకపోతున్నా. పాపం వాళ్ళకి టైం తీసుకొని కనీసం ఆడిపించుకోవడానికి కూడా టైం లేకుండా పోయింది. సో అదే చాలా బాధపడుతుంటే ఇలాంటివి మనం ఎందుకు పెట్టుకుంటాం సార్? నిజం జానీ మాస్టర్, మీరు మాకు బాగా తెలుసు కాబట్టి. సో ఇవన్నీ ఫేక్ న్యూస్, అలాంటివన్నీ లేదు. ఈ రేవ్ పార్టీలు అనేది అదనేది మన కల్చర్ కాదు. మన కల్చర్ అనేది మీరు మా ఇంటికి భోజనానికి పిలిస్తే మనం భోజనానికి వెళ్ళి, సో మనం ఒక మంచి రిలేషన్స్ అనేది మెయింటైన్ చేసి, ప్రతి ఒక్కరు అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరం అలాంటి భేదాలు లేకుండా ఒకరొకరు ఇంటికి వెళ్ళటం. సో రంజాన్ పండగకి మీరు రావటం, మీతో కూర్చోటం. సో మన ఇది సంక్రాంతి పండగకి మనం వెళ్తాం, మనం కూర్చోటం. క్రిస్టియన్ పండుగకి మనం వెళ్తాం, అక్కడ కూర్చోడం. ఇది సార్ మన ఆ రోజులు జరిగే ఇళ్లలో ఇచ్చుకుంటాం కదా, దాన్ని పార్టీ అంటారు. ఇవన్నీ మన కల్చర్ కాదు. ఫేక్ న్యూస్ నమ్మద్దు ఎవరు. నేను బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను, హైదరాబాద్ లో ఉన్నాను. వెళ్తే ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకొని నేను ఈ హాలిడేస్ కి బయటకు వెళ్తాను. థ్యాంక్ యూ. మా సాస్ టీవీకి కాల్ చేస్తే మీరు ఏదైతే క్లారిటీ ఇచ్చారో ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.